ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో బంతులో మధ్యలో లెక్కకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. మధ్యలో లేసాం అనుకో మనకు అన్నం దొరకదు. చూడండి శుభ్రంగా ఈ జాంగీర్ ఉందా? సుజాత 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 మైసూర్ పాకు తింటావా? మైసూర్ పాకు తింటా, ఇవ్వండి. నానీలేకి చేద్దామేంట్రా? ఓ సారీ అండి. మరి నీ ఇందా రావచ్చు కదా, నా ఎంగిల్ చేసేందుకు. ఓ సారీ అండి, మర్చిపోయాను. తీసుకోండి మీ నీళ్ళు. ఇప్పుడైనా ఎంగిలేని కదరా? అయితే ఇక్కడ వచ్చేయండి. దొంగ సచ్చినోళ్ళు అందమైన అమ్మాయి కనబడితే చాలు సైకిల్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందమైన అమ్మాయి అంటావంటే దెబ్బ రొట్లా ఉంటే నువ్వు ఏంట్రా రాగుతున్నా పెడతమొక్కనట్రా? సార్ బాగా ఫీల్ అవుతున్నాడు. పై పై నీళ్ళు ఎత్తే కుదరదు, మొక్కలు వేయాలి కింద. ఏవండి ఏంటి? గురుగారు మీరు మాత్రం చాలా అదృష్టవంతులండి. మొక్కలని మీకే పడిపోయి. మరి నాకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బట్టరా అమ్మా. అదే అమ్మ బాగుందమ్మా, సూపర్. ఈ సార్కమ్మా సార్ తింటారు కదా. ఇగో నాకు ఇంకో కప్పు పట్టుకొచ్చి మళ్ళీ భయ్యా కొద్దిగా క్లీన్ చేయొచ్చు కదా భయ్యా. ఏమండి లేరండి సెల్ఫీ దిగుదాం. బా ఆ చైన్ కనిపించలే, కొంచెం కవర్ అవుతుంది, పైన వేసుకోండి. ఇలాంటిదే సెల్ఫీలో కవర్ అవ్వట్లేదని వడ్డానం మెల్ల వేసుకొని తీసుకుందంట. చూడు అలా ఎలా ఉంది చూడు, అంత సౌమ్యంగా ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్ గా నచ్చేస్తారు. ఎందుకండి అనసూయ గారంటే మరీ అంత ఇష్టం? ఎటువంటి రెమ్యునరేషన్ ఆశించకుండా అప్పుడప్పుడు నా స్కిట్లో చేసే దేవత ఆవిడ. ఇప్పుడు లాక్ చేస్తా చూడండి. అనసూయ గారి గ్రేటా, రోజా గారి గ్రేటా? రోజా గారే గ్రేటు. అదేంటి? హాస్పిటల్లో నర్సు ఎంత అందంగా ఉన్నా మందులు ఇచ్చేది డాక్టరే కదా, అలాగే ఇక్కడ మార్కులు ఇచ్చేది ఆవిడే. రోజా గారి గ్రేటా, నాగబాబు గారి గ్రేటా? నాగబాబు గారే గ్రేటు. అదేలా? ఆడవాళ్ళ కంటే మగాళ్ళే గ్రేట్ కదే, ఆటోమేటిక్ గా మేమే గ్రేటు. ఏమండి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మా రోజక్క ఫీల్ అవుతారు. ఆవిడ కంటే ఆవిడ గ్రేట్ అన్నాను చూసావా, ఆనందంలో ఉండిపోయి. అసలు నేనేం చెప్పినా కూడా గుర్తుందో లేదో. మిగతా ఏం వినిపించడం లేదు. ఆ పక్కింటి సుబ్బారావుకి పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, వాడికి 3 ఏళ్ళ పాప ఉంది. 2 ఏళ్ళకి పెళ్లి అయితే 3 ఏళ్ళ పాప ఉందా? వాడు ఎవడో స్కిట్ చేయకుండానే పర్ఫార్మర్ అవుతాడే గెలుచుకున్నాడు. ఇదేదో మటర్ చేయడానికి ప్లాన్ చేసింది నన్ను. అయ్యో నన్ను చూసి అంత మాట అంటారండి. ఈ నాటకాలు ఆడకండి. ఒక వైపు షార్ప్ గా ఉంటే నైఫ్ అంటారు, అన్ని వైపులు షార్ప్ గా ఉండేదే వైపు. అసలు ఆడాలి ఇంత ఆనందంగా ఎందుకుంటారో తెలుసండి, వాళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి. మీకు కథ చెప్పడానికి వచ్చాం సార్. కథ చెప్పుకుంటా ఊపుకుంటా రావడం కాదు, కథ చెప్పారన్నా అందులో కసి ఉండాలి, ఒక ఆత్రం ఉండాలి. ఏంటిది ఏంటో? ఏరా ఎందుకలా డల్ గా ఉన్నావు? మా నాన్నకి పుస్తకాలు కొనుక్కుంటాను, డబ్బులు పంపిమన్నారా. పంపించాడా? పుస్తకాలు పంపించాడు, డబ్బులు పంపలే. మా నాన్నలాగే. ఏంట్రా ఏమో సిన్సియర్ గా ఏదో రాస్తున్నావు నైట్ నుంచి? కవిత మా గర్ల్ ఫ్రెండ్ కోసం. సమీర కోసమా? సమీరా కూరలో వేసేది కొత్తిమీర. నువ్వు కట్టుకుంటే బాగుంటుంది పట్టు చీర, నువ్వు కాదంటే తాగుతా నాటు సారా విత్ చికెన్ కూర. నువ్వు ఆపకపోతే నీకు దిగుతుంది గడ్డపార. ఇంతవరకు ఆ అమ్మాయిని నేను చూడలేదు, నేను ఆ అమ్మాయిని చూడలేదురా. మరి ఇప్పుడు ఎలా గుర్తుపడతావు? కృష్ణకాంత్ పార్క్ లో 3వ నెంబర్ బెంచ్ లో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది. అందమైన అమ్మాయి ఏదో ఒక అవసరమా? హాయ్, మీరు సీను కష్టపడి మీ మీద ఒక కవిత రాసాను తెలుసా? ఏంటది? సమీరా కూరలో వేసేది కొత్తిమీర, నువ్వు కట్టుకుంటే బాగుంటుంది పట్టు చీర, నువ్వు కాదంటే తాగుతా నాటు సారా విత్ చికెన్ కూర. సీనిగాళ్ళ ఇంత అందంగా ఉందా? ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో జన్మల ఏదో బంధం లాగా అనిపిస్తుంది. ఏది పడుతుంది అది ఏడమేనా? అరే నా మనసులో ఫీలింగ్ అర్థం చేసుకునే అమ్మా. హలో హాయ్. ఎవరు నువ్వు? ఐఎమ్ సీను. సీనా? యా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, పేటిఎం. ఎంతసేపు నాకెళ్ళి చూస్తావు? జాబ్ లో ఉన్న కవిత తీసి చదువు. బాగైందా? సమీరా నాటుసారా చికెన్ కూర.
పిగ్ లో ఉన్నాడు కదా. ఏంటి బాబు ఏమన్నారు? మీరు పిగ్ లో ఉన్నారంటున్నాను. మీరు సూట్ అయినందుకు నేను సూట్ గాను బాబు. అయ్యా బాబయ్యా తినడానికి డబ్బులు లేవయ్యా, కాస్త డబ్బులు ఇవ్వయ్యా. ఇదిగో 100 రూపీస్ తీసుకో, తిను ప్యాక్ ఆడు, నీ ఇష్టం ఉంది చేసుకో పో. ప్యాకాడు కూడా డబ్బులు ఉన్నాయి, తినడానికి డబ్బులు లేవు. ఈ ఊర్లో కొత్త కనిపిస్తున్నారు. కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా కనిపించకపోతే కోయసర్లా లాగా కనిపిస్తారా? మిరపకాయ అంతే లేరు, మిరపకాయ కావాలి. అరే ఇంకొంచెం తింటే బాగా వస్తారు. తొందరగా రండి రే. ఏమండి పెళ్లి ఆచారం తెలుసా మీకు? ఏమండి పెళ్లి పేటల మీద తాళి కట్టేంత వరకు పెళ్లి కొడుకు ఏమైనా తింటాడా? వాళ్ళ ఆచారాన్ని కూడా ఫాలో అవ్వాలిగా. కళ్ళంట నీళ్ళంటరా. బంగారం లాంటి అల్లుడు దొరికారు. మోటు కొరుకు మోటు కొరుకు. సరదాగా ఫ్యామిలీ అంతా ఒక అంతాక్షరి ఆడుకుందామా? భాస్కర్ గారు మీలో తెలియట్లే ఇంపాక్ట్. మేడం డాన్స్ చేయాలంటే మీ తర్వాత మేడం ఎవరైనా. నాకు ఇంకా ఫ్లోర్ మూమెంట్లు కూడా చేయనా? హాయ్ చిట్టి బాబు, హాయ్ కుమార్ బాబు. ఏంటి మమ్మీ ఇది? నువ్వు రంగస్థలం సినిమా చేసిన దగ్గర నుంచి నన్నేమో చిట్టి బాబు అని పిలుస్తున్నా, అన్నయ్యనేమో కుమార్ బాబు అని పిలుస్తున్నా. రంగస్థలం సినిమా నుంచి బయటికి రావా మమ్మీ? నేను రంగమాత పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను రా. పరకాయ లేదు సొరకాయ లేదు, బయటికి రా మమ్మీ. నువ్వు పిల్లలు రెడీ చేయి, నేను పప్పు వండుతాను. అనసూయ పాపం భరద్వాజ్. ఓ అనసూయకు పప్పు వండుకోవడం రాదు అని 10 మందికి తెలియాలా? నేను వంటాలే ఉండు. ఇటు వెళ్తున్నావే? కిచెన్ లోకి వెళ్తున్నా. ఇచ్చినట్టు కాదు, ఇటు. ఆయన నేను ఎంత కష్టపడుతున్నా నీకెంత తెలుసు? నా కష్టాన్ని అన్నపూర్ణ స్టూడెంట్, నానగ్రామ్ కూడా స్టూడెంట్ అడుగు చెప్తాయి. నా కష్టాన్ని కిచెన్ రూమ్ ని వాష్రూమ్ అడిగే చెప్తాయి. అనసూయని ప్రతి యాన్యువల్ డే కి స్కూల్లో పిలుస్తారు గెస్ట్ గా. ఎందుకో తెలుసా? 10th లో ఫెయిల్ అయినా లైఫ్ లో పాస్ అయింది అని చూపించడానికి ఎగ్జాంపుల్. హలో ఎంబీఏ ఇక్కడ. ఎంబీఏ చదివి యాంకరింగ్ చేసుకుంటున్నావు, ఏమన్నా సంబంధం ఉందా? ఎంసీఏ చేసి జబర్దస్త్ స్కిట్స్ చేస్తున్నా, ఏమన్నా సంబంధం ఉందా? తాజ్ మహల్ గురించి 4 ముక్కలు చెప్పు. రంగు, రుచి, చిక్కదనం, సువాసన సార్. ఇవి తాగడం వల్లనే జాకీ తీస్తాం. తబలా వాయిస్తున్నాడు సార్. అందుకే రాము నువ్వు అక్కడే ఉన్నావు. తాజ్ మహల్ ఏ ఊర్లో ఉందా కానీ సమాధానం చెప్పు. ఫ్రాన్స్ లో ఉంది సార్, ఫ్రాన్స్ లో ఉంది సార్. ఇటు జీవితంలో టీం లీడర్ గాడు, ఇటు జీవితంలో టీం లీడర్ గాడు. ఏమంటే మీ పేరు ఆక్సిజనా? కాదే, ఎందుకలా అడిగారు? మీరు నాకు దూరం అయ్యే కొద్దీ ఊపిరి అందడం లేదు. మీరు డియోడ్రెంట్ వాడరా? ఎందుకలా అడిగారు? మీరు దగ్గర అయ్యే కొద్దీ నాకు ఊపిరి రావట్లేదు. ఇక్కడ కూడా వేస్తారా? ఓకే. ఏంటి మీ పరిస్థితి? ఏం చేస్తుంటారు మీరు? నేను సీరియల్ చేస్తుంటానండి. సీరియల్ చేస్తుంటావా? అదంటే రాఘవ్ గారి స్కిట్ లో కనబట్టావే, అందుకే సీరియల్ చేస్తానని చెప్పానండి. ఇంకేమన్నా చేస్తున్నావు సీరియల్? ఇంకో కొత్త సీరియల్ చేస్తున్నానండి. ఏంటది? పాపం పాలవాడు. అది పాపం పసివాడు కదా. ఆ పసివాడు పెరిగి పాలుడు అయ్యాడండి. నిన్న నేను చిలక చేసి చూపించుకున్నా తెలుసా? ఏమన్నారు? నాకు చిలక లాంటి అమ్మాయి దొరుకుతుంది అన్నారు. ఇప్పుడు అర్థమైంది ఆ చిలక నువ్వేనని. ఆ చిలక పంజరంలో ఉంటుందో ఎగిరిపోతుందో కనుక్కున్నావా?
అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా. ఇంత అందమైన అమ్మాయి నన్ను ప్రేమించిందంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రేమ గుడ్డిదే అనుకున్నా గానీ మరి అంత ఎడ్డిదని అనుకోలేదు.